శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానము तनः दुर्गाणि विश्वानावे वसिन्धुं दुरितात्यग्निहितामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां देवीगुं शरणम भैरवकोन क्षेत्रము శ్రీ శివరామ బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం. అచలాచల జ్యోతి స్వరూపం అచలాచల కోన శ్రీ కాశీ విశ్వేశ్వరలింగం. రుద్రలింగం, శశినాగలింగం. ఇది గణపతి, బ్రహ్మ, ద్వారపాలకులు, శ్రీ మహావిష్ణువు, చండీశ్వరుడు, అలాగే శశినాగలింగం, శ్రీ శశినాగలింగం అన్ని బిట్లు బిట్లు తీసి శ్రీ త్రిముఖ దుర్గా భృగులేశ్వర స్వామి అమ్మవారు. మూడు ముఖాలు కలిగిన అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిమాతలు, త్రిముఖ దుర్గమ్మ. మూడు ముఖాలు లైటింగ్ వస్తుంది, లైటింగ్ మహాకాళి ఉగ్రంగా ఉంటుంది, ఎదురుగా మహాలక్ష్మి, అటువైపుగా మహాసరస్వతి అర్థం వస్తుంటుంది. త్రిముఖ దుర్గమ్మ తల్లి సూర్యుడు భృగులేశ్వరుడు అన్ని ఒక సైడ్ పెట్టుకున్నా నాకు అడ్డం ఉంది. బ్రహ్మసూత్ర లింగాలు చూశారు కదా, మూడు చేతులు ఉంటాయి. పూర్ణ సంకల్పరకాలి సంపూర్ణ ఈ భైరవ నక్షత్రంలో క్షేత్ర పాలకుడు కాలభైరవుడు అయినందువలన ఆ స్వామి పేరు మీదనే భైరవ కోన అని పేరు వచ్చింది అనమాట. అందువల్ల ఇక్కడ నక్షత్ర పాలకుడు ఆ స్వామి ప్రభావం వల్ల కాకి కూడా ఇక్కడ సంచరించదు. ఎందుకంటే శని యొక్క వాహనం కాకి, అంటే ఇక్కడ శని ప్రభావం అనేది ఇక్కడ లేదన్నమాట. ఆ భైరవ స్వామికి ఎదురుగా ఇక్కడ మనకు మూడు ముఖాల అమ్మవారు దర్శనం ఇస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చాలా త్రిమాతలు, త్రిముఖ దుర్గమ్మ అన్నమాట. అమ్మవారు ముందుగా భృగులేశ్వర స్వామి వారు ఉంటారు. ఇక్కడ అన్ని శివలింగాలు కూడా బ్రహ్మసూత్ర లింగాలు అన్నీ కూడాను ఇలా ఒకే రాతిలో 108 లింగాలు ఉంటాయి, చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ. ప్రధానంగా తీసుకుంటే అష్టగృహాలయాలు ఉంటాయి. ప్రతి ఈ గృహాలయం దగ్గర కూడా శివుడికి ఒకవైపున బ్రహ్మదేవుడు, ఒకవైపున విష్ణుమూర్తి, ద్వారపాలక భృంగీశ్వరులు, ప్రతి చోట వినాయకుడు, నంది, చండీశ్వరుడు, ఇట్లా అందరూ కూడా కైలాసంలో ఉన్న పరివారం అంతా కూడా మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ. తర్వాత ఈ క్షేత్రం అంతా తీసుకుంటే 101 శివలింగాల భైరవ కోన, 101 కోనేరులు ఉంటాయి. అదే అనమాట. ఈ జలపాతం ఎప్పుడు ప్రవహిస్తూనే కూడా ఎండాకాలం కూడా ఎండదనమాట. ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దసరా నవరాత్రులు, తర్వాత శివరాత్రి మహోత్సవాలు, తర్వాత కార్తీక మాసం నెల మొత్తం కూడాను ఇక్కడ విశేషంగా ఉంది. ఎందుకంటే 101 శివలింగాల క్షేత్రంలో ఇక్కడ జ్యోతి వెలిగించుకోవడం అనేది చాలా విశేషం కాబట్టి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ విశేషంగా వస్తారు. కాబట్టి కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ఇంకా చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ కార్తీక పౌర్ణమి, శివరాత్రి ఈ రెండు ఎక్కువగా జరుగుతాయి. శివరాత్రి మిగిలిన టైంలో భక్తులు మామూలుగా వస్తూనే ఉంటారు. ప్రతిరోజు నిత్యం ఉంటుందా ఇక్కడ గుడి ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ అన్నదాన సదుపాయాలు, భూమి వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. ఎలాంటి అసౌకర్యాలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బస్సు సౌకర్యం అంతా ఉంటుంది కదా. ఆ రూట్ సౌకర్యం బాగానే ఉంది. అంటే కొత్తపల్లి వరకు రావచ్చు. అంటే ఈ మధ్య బస్సు కూడా ఒకటేసి ఉదయగిరి నుంచి 11:30 గంటల కొత్తపల్లిలో ఉంటే అనేది భైరవకోనకు వచ్చేస్తుంది. అంటే ఉదయగిరి, సీతారాంపురము, కొత్తపల్లి, భైరవకోన అన్నమాట. సీతారాంపురం నుంచి ఉన్నా కూడా అందుబాటులో ఉంది 11 గంటల. దేవాలయం టైమింగ్స్ అవి ఎట్లా? ఉదయం 7:30, సాయంత్రం 5:30కి ఇంకా క్లోజ్ అనమాట. క్లోజ్ దేవాలయం. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. మధ్యలో ఎంతమంది అయినా వచ్చి దర్శనం చేసుకొని ఎప్పుడైనా సమయం 1-2. ఓకే స్వామి, చాలా థ్యాంక్స్ విశేషాలు తెలియజేస్తాను. బ్రాహ్మణ సూత్రం